హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నాకెందుకు అనిపించింది పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఒక వీడియో చేద్దాం పవన్ కళ్యాణ్ గారి గురించి మెచ్చుకుంటూ అని. సో ఈరోజు ఆ టైం వచ్చింది. ఈ వీడియో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీ గ్రూపుల్లో షేర్ చేయండి మస్ట్ అండ్ షుడ్గా. సో ఎంకరేజ్ చేయండి నన్ను కూడా. పవన్ కళ్యాణ్ని ప్యాకేజ్ స్టార్ అన్నారు, నిలకడ లేడోనని నిందలెత్తారు. ముగ్గురు పిల్లలంటూ వ్యక్తిగత జీవితంపై కూడా బురద జల్లే ప్రయత్నం చేశారు. వేషాలు వేసుకునేటోడు రాజకీయం ఏం చేస్తాడు, ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని ఎకసెకలాడారు. అంతటి మెగాస్టారే చేప చుట్టేశాడు. ఇంకా ఇతగాడేం చేస్తాడు అని చిన్న చూపు చూశారు. తానే గెలవనోడు ఇంకా ముందుండి పార్టీని ఏం గెలిపిస్తాడు అండ్ నడిపిస్తాడు అని నవ్వుకున్నారు. ఇన్ని విన్నాడు, అన్నీ భరించాడు, రాయల్గా నిలబడ్డాడు. అలా ఆగిపోలేదు. 2024 ఎన్నికల్లో అన్నీ తానయ్యి కథ నడిపించాడు. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడటానికి తానే కారణమై ఇంకెప్పుడు కలవరనుకున్న నరేంద్ర మోడీని చంద్రబాబుని కలిపి అధికార పార్టీకి కంపరం పుట్టించాడు. అసలు వైసీపీ వ్యతిరేక పవనం మొదలై కావడమే పవన్ కళ్యాణ్తో. ఉద్దానంలో ఆగని పోరాటంతో పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక వాతావరణానికి మొదటిసారిగా తలెత్తాడు. పవన్ కళ్యాణ్ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం ఎలుగెత్తుతూ జగన్ గుండెల్లో తొలిసారిగా భయం పుట్టించి అసలు చంద్రబాబు కంటే పెద్ద ప్రమాదం పవనే అన్న భావనకు ఊపిరిపోశాడు. అంతే, అక్కడి నుంచి జగన్ తప్పుల మీద తప్పులు చేస్తూ ఎన్నికల నాటికి సెల్ఫ్ గోల్ వేసుకున్నంత పనిచేశారు. విశాఖ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ను అడ్డుకోవడంతో మొదలైన జగన్ వ్యతిరేక పవనాలు అలా నానాటికి ఉద్రిక్తమై ఇదిగో పోలింగ్ నాటికి టైట్ ఫైట్ అనే స్థాయికి వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్, జగన్ ఏం ఆలోచించారో కానీ అది ఖచ్చితంగా బెడ్స్ కొట్టింది. చంద్రబాబుని 2 మెట్లు ఎక్కించింది. అదే సమయంలో లోకేష్ ఇమేజ్ని పెంచింది. మొద్దుపప్పు అని ఎగతాళి చేసిన లోకేష్ని ఆ సమయంలో గట్టిగా నిలబడి చంద్రబాబు అరెస్టు ఉదంతాన్ని జాతీయ స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లడంలో కృతజ్ఞతలయ్యాడు. అంతేకాదు, అప్పుడే ఎన్టీఆర్ కూతురు బాబు సతీమణి లోకేష్ తల్లి ఆయన భువనేశ్వరి తొలిసారిగా ప్రజల్లోకి వచ్చి తన కుటుంబం పట్ల పార్టీ పట్ల సానుభూతి పెరగడంలో ముఖ్య భూమిక పోషించారు. ఇక్కడ కూడా పవనే. మొత్తంగా బాబు వర్గం వెనక ఉండి విషయాన్ని మోడీ వరకు తీసుకెళ్లి రాష్ట్రంలో పరిస్థితి ఇది అని పెద్దాయనకు వివరించి ఆయన దృష్టిని చంద్రబాబు వైపు మళ్లించడంలో సఫలీకృతమయ్యారు. ఇదే ఈ ఎన్నికల్లో అత్యంత కీలకం. అటుపై కూటమి ఆవిర్భావంలో సీట్లు సర్దుబాటు, ప్రచారం, మోడీ అమిత్ షా రాక వీటన్నిటిలో పవనే సెంటర్ పాయింట్. అన్నిటికంటే ముందుగా 2024 ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదని అనేక కీలకమైన నినాదాన్ని ఎత్తుకొని దానికే కట్టుబడి ఉండి ఎన్నో రాజీలకి తలొంగి ఈ ఎన్నికలను మహాసంగ్రామంగా మార్చిన నిన్నటి అజ్ఞాతివాసి, నేటి కూటమి హస్తవాసి, రేపటి స్థిర నివాసి. మొత్తానికి ఈ మెగా తమ్ముడు గత ఎన్నికల్లో చేతనుభవం ఎదురైన వర్తమానంలో తన ఖుషి అయ్యి ప్రత్యర్థి పాలిట గబ్బర్ సింగ్లా అవతరించి ఈ బాలు ABCDEFG కూడా తెలియని వాడనే స్థాయి నుంచి 2024 ఎన్నికల నాటికి కూటమి అనే తీర్మానం సృష్టించి అధికార పార్టీపై పంజా విసిరి కొమరం పులి అనిపించుకొని మళ్ళీ అత్తారింటికి దారేది అని అడుగుతుంటే దారేది అని చూపించిన బంగారం. వదిన నీడల్లో జల్సాగా పెరిగిన అన్నవరంతో హీరోగా అరంగేట్రం చేసిన బ్రో ఇప్పుడు అప్పుడు ఎప్పుడు అభిమానులు కొంగు బంగారం. సినిమా హీరో రాజకీయంగా జీరో అనుకుంటే మోడీకి బాబుకి హీరోగా మారి పెజ్జెద్ది నీరుగా అవతరించిన పరిస్థితి కల్పించిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో నిస్సందేహంగా భీమ్ల నాయక్. ఫ్రెండ్స్, ఎలా ఉంది? సో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో నన్ను కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్కి మీ పవన్ కళ్యాణ్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాటికి షేర్ చేయండి. దిస్ ఇస్ నాగార్జున దేవశెట్టి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.